జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు శనివారం అనమాట. సో శనివారము కొంచెం నాకు స్పెషలే అయిపోయింది. ఎందుకు అంటే అందరూ సప్త శనివారాలు వ్రతాలు చేసుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ మోస్ట్లీ చాలామంది. సో నాకు కూడా సజెస్ట్ చేశారు. బట్ నేను నా హెల్త్ పరంగా నా మంత్లీ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. మెనోపాజ్ స్టేజ్కి వచ్చేసాను. సో 49 ఇయర్స్ కదా, కొంచెం నాకు అటు ఇటుగా ప్రాబ్లమ్ ఇష్యూస్ అవుతున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను ఆ వ్రతం స్టార్ట్ చేయలేదు. బట్ పిండి దీపాలు 7 పిండి దీపాలతో దీపం వెలిగించుకుంటున్నాను అనమాట. అండ్ ఒక నల్ల నువ్వులు, బెల్లము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వేసి నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యంని ఆవుకి తినిపిస్తున్నాను అనమాట. సో ఇలా నాకు తోచింది నేను ఎంతవరకు చేయగలుగుతాను అన్నది చేసుకుంటూ ఇలా చిన్నగా 3 వీక్స్ అయింది స్టార్ట్ చేశాననమాట. చాలా బాగా అనిపిస్తుంది. అందరూ అంటున్నారు సప్త శనివారాలు చాలా పవర్ఫుల్గా ఉంది, చేస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుందని. బట్ నాకు ఈ కొంచెం చేస్తుంటేనే చాలా మంచి అంటే పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. సో ఉట్టిగే చెప్పారు అనిపిస్తుంది అందరూ. సో చేసుకున్నాను ఇలాగా, నాకు తోచింది, నాకు ఎలా వస్తే అలాగా అలా చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను ఇంకా కొన్ని అన్నీ. సో ఈ వ్రతము నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు. సో ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు వ్రతం ఉంది, తను కూడా చేసుకుంది. సో తను ఏంటంటే ఇద్దరు ఎవ్రీ వీక్ కపుల్ని పిలిచి భోజనం పెడతారనమాట. అంటే భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని తన ఫాస్టింగ్ వదులుతారు. సో అలాగని పిలిచింది ఈరోజు. నేను మా వారు లంచ్కి అక్కడికి వెళ్ళాలి. సో గబగబా తొందరగా పూజ ఫినిష్ చేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. లంచ్ నేను ఇంకేం చేయలేదు, పిల్లల కోసం వాళ్ళే చేసుకుంటాను అని చెప్పారు. మేమేం చేసుకుంటాం మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు వెళ్ళు అన్నారు. అంటే ఓకే, పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, దే కెన్ హ్యాండిల్ అనమాట. చిన్న ఇష్యూస్ ఏమైనా స్టార్ట్ అంటే ఇట్లాంటి ఏమన్నా వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకుంటారనమాట. అండ్ ఇది మా గార్డెన్ అండి, చిన్న గార్డెన్. ఇప్పుడిప్పుడే నాటుకుంటున్నాయి, కొత్త ఇల్లు కదా, కొంచెం పెట్టే మా పాతవే చెట్లన్నీ మళ్ళీ నాటుకున్నాయి. సో ఇలా నా ఈ పూజ ఇలా ఫినిష్ అయింది నాకు ఈరోజు. అండ్ ఇప్పుడు రెడీ అయి వెళ్ళాలన్నమాట. ఇక్కడ జరిగిన విషయం చెప్తాను చూడండి. మా బాబు బెండకాయ కోస్తా అని చెప్పి కచకచ చేయి కూడా కోసేసుకున్నాడు. అంటే కొంచెం కట్ అయిపోయింది, బాగా డీప్గానే కట్ అయింది. సో నేను పూజ నుంచి లెగ్సి గబగబా వచ్చాను, ఏదో వినపడుతుంది ఏంటి సౌండ్ అని. వచ్చేసరికి వాడి ఫింగర్ ట్యాప్ కింద పెట్టాడు. మా పాప ఏమో పసుపు డబ్బా పట్టుకొని నిలబడింది పక్కన. వాడికి ఎప్పుడు పెట్టాలా, వాడు ఎప్పుడు ట్యాప్ నుంచి తీస్తాడా అని. నేను ఆల్రెడీ ఎంటర్ అయినా, నేను థర్డ్ పర్సన్ ఎంటర్ అయినా అక్కడికి. చూసేసరికి వాడు ఆల్రెడీ దాన్ని తిడుతున్నాడు కదా, ఎందుకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇంకా పాపం వాడు ఆల్రెడీ ప్రాణం పోతుంది వాడికి అని చెప్పేసి గమ్మన వాడు చెయ్యి పక్కకి జరిపి నా చేతికి కుంకుమ ఉండే అది కడుక్కొని వాష్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయా. సో ఇక్కడ నన్ను తిడుతున్నాడు, జీరో సివిక్ సెన్స్ నీకు, నాకు అక్కడ ప్రాణం పోయి అల్లాడుతున్నా, ట్యాప్ కింద బ్లడ్తో ఉన్న ఫింగర్ ఉంది, నువ్వు నా చెయ్యి పక్కకు జరిపేసి నీ చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతావు, నీకు అసలు సివిక్ సెన్స్ లేదు మమ్మీ అని నన్ను తిడుతున్నాడు ఇక్కడ. నేనన్నా భయం వేసింది, నాన్న నువ్వు ఎక్కడ తిడతావో నన్ను మళ్ళీ అని చెప్తున్నా. మా పాప అక్కడి నుంచి డైలాగ్ ప్రకాష్ రాజు డైలాగ్ ఉంది కదా, 15 నిమిషాలండి అల్లకల్లోలం అయిపోయింది అని, ఆ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో. సో అది గుర్తు చేస్తుంది, మేమిద్దరము వాడిని కాపాడామంట. సో ఆ డైలాగ్ ఒకటి ఉంది, బాగుంటుంది ఆ డైలాగ్ యాక్చువల్గా, అది గుర్తు చేస్తుంది అనమాట. సో ఇలా ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగింది ఈరోజు ఫన్నీగా. చాలాసేపు నవ్వుకున్నాం పాపం. వాడికైతే ప్రాణం పోయింది పాపం. 15 మినిట్స్ కొంచెం అల్లాడిపోయాడు. అండ్ బెండకాయ కొంచెం ఫ్రై చేసేసి ఇంకా బయలుదేరాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తాంబూలం తీసుకొని వాళ్ళు పెట్టిన ప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేసాను. మ్యాచింగ్ కింద చూడట్లేదు, నేను చూడండి చెక్ చేసేసి చూసేసుకుంటున్నాను. సో షాపింగ్ వెళ్దాం చలో.
మా తెలిసిన వాళ్ళ పాపది శారీ ఫంక్షన్ ఉంది. సో, ఆ అమ్మాయి కోసమని చూస్తున్నాము. లెహంగా, గాగ్రా టైప్ ఏదన్నా. అండ్ మా పాపకు కూడా ఒకటి కావాలి నాకు. తను కొంచెం బక్కగా అయిపోయిందనమాట. సో, అన్నీ లూజ్‌గా అనిపిస్తున్నాయి. నాకు కూడా ఒకటి తీసుకో అని అంటే, సరే చూస్తున్నాను. అంటే ఆ అమ్మాయికి తగ్గట్టుగా తనకి సూట్ అయ్యేలాగా మన బడ్జెట్‌లో ఉండేలాగా చూస్తున్నాము. ఇంకా మా పాప షాపింగ్ స్టార్ట్ అయ్యేదైతే ఎండే లేదు దీనికి. కూర్చొని నాకు విసుగొచ్చేసింది యాక్చువల్‌గా. ఒక 6, 7 డ్రెసెస్ ట్రై చేసి లాస్ట్‌కి ఎక్స్‌పెన్సివ్ ఉంది వద్దు అని బయటకొచ్చేసామనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికెళ్ళాము. అక్కడ తీసుకుందనమాట. ఇక్కడ నేను తిడుతున్నాను వీళ్ళని. పక్కనే షవర్మా అని పెట్టంగానే వచ్చేసారు ఇక్కడికి. ఏదైనా హెల్తీ ఆప్షన్ తీసుకోవాలి బయటకొచ్చినా గానీ, ఎప్పుడు చూస్తే ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్‌లు ఇవన్నీ తింటారు మీరు అని నేను తిడుతూ ఉన్నా. బట్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చూడండి ఫింగర్ కట్ అయిందని, పోనీ అని వదిలేసా ఇంకా. సరే పోనీలే అని వాడు పాపం చాలా ఇదైపోయాడు. ఒక్కసారి బ్లడ్ చూడగానే వాడికి ఏంటో అయిపోతుంది యాక్చువల్‌గా. వాడికేమో అయిపోయినట్టు ఫీలింగ్ పాపం. చిన్నదైనా కొంచెం అల్లాడిపోయాడు చాలా సేపటి వరకు. నేను వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడి నుంచి సలూన్‌కెళ్ళాను. హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పేసి. బికాజ్ రేపు ఫంక్షన్ ఉంది కదా! కొంచెం బావుంటుంది చేసుకుందాం. అంతా ఇలా ఊడిపోతుంది. బోర్ వాటర్ అనమాట యాక్చువల్‌గా ఇక్కడ మాకు. సో, ఆ బోర్ వాటర్‌కి కొంచెం చాలా హెయిర్ లాస్ అవుతుంది. చాలా థిన్‌గా అయిపోయింది. సో, కొంచెం స్టైల్ చేసుకుందాం అని చెప్పేసి హెయిర్ కట్ చేసుకున్నాననమాట. ఈరోజు ఈ శనివారం ఇలా గడిచింది నాది. సో, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సీ యూ సూన్ అగైన్. బాయ్.